కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగునట్లు నా ప్రజలను మ్రింగుచు, పాపము చేయువారికందరికిని తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. ఈ యొక్క 14వ అధ్యాయంలో దావీదు మహారాజు గారు చెప్పినట్టు నిజంగానే బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారు. వారు చెడిపోతారు, ఇతరులను కూడా చెడు మార్గంలో నడిపిస్తారు. వారు అసహ్య కార్యములు చేస్తారు, ఇతరులతో కూడా అసహ్య కార్యములు చేయిస్తారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని. ఇక్కడ చూస్తే మనం మేలు చేయవాడు నొకడునూ లేడు అని సెలవిచ్చాడు. కానీ నిజంగా దేవుని యొక్క వివేకము, దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారు దేవుడు ఉన్నాడా లేదా అని దేవుని వెతుకుతారు. దేవుడు కూడానండి ఈ 14వ అధ్యాయం 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారా లేదా అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నారంట. కానీ దేవుడు చూసినప్పుడు ఏమైందంటే జనులందరూ కూడా దారి తొలగి చెడిపోయి ఉన్నారంట. మేలు చేయువారు ఎవరూ లేరు, ఒక్కడైనను కూడా లేడంట. యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారము మృంగునట్లు పాపం అనేది ప్రజలను మింగుతుందంట. అందుకే జనరల్గా చూసుకుంటే తప్పు చేసినవాడు భయపడతాడు, తప్పు చేయలేనివాడు ధైర్యంగా ఉంటాడు. అదే రీతిగా ఇక్కడ పాపము చేయవారు బహుగా భయపడుదురు. పాపం చేయలేని వారు భయపడరు. ఎందుకంటే నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు, పాపుల పక్షాన ఎవరుంటారు? సాతాను ఉంటాడు. నీతిమంతులకు ఆశ్రయము దేవుడే, పాపులకు ఆశ్రయము సాతానే. కాబట్టి నీతిమంతులుగా ఉంటారా, పాపులుగా ఉంటారా నిర్ణయం మీదే. ఇశ్రాయేలు సంతోషించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.